హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా థంబ్నెయిల్. ఈ చిన్న చిన్న టిప్స్ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. ఆ టిప్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే గ్యారంటీగా మీరు కొంచెం మనీ అయినా సేవ్ చేసుకోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి స్కిన్ కేర్. డైలీ మన రొటీన్లో ఇంక్లూడ్ అయింది ఏదైనా ఉంది అంటే సోప్స్ గ్యారంటీగా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఈ సోప్స్ ఏంటంటే మనం కొంతమంది పెద్దవి తీసేసుకుంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్స్ వాటిల్లో ఏంటంటే పెద్దవి అమ్ముతారు కాబట్టి పెద్దవి తీసుకుంటాం, తక్కువ రేటుకి వస్తున్నాయి, 2-3 రూపాయలు సేవ్ అవుతుందని. కానీ మీరు చిన్నవి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి యూజ్ చేసుకున్నప్పుడు తక్కువ డిటర్జెంట్ ఉండదు, మంచిగా డిటర్జెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా మీకు ఆ చిన్న సోప్ అనేది సరిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పౌడర్స్. ఇప్పుడు మీరు పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్ద డబ్బాలు తీసుకోండి. కానీ చిన్న ఫ్యామిలీస్ లేదంటే పర్సనల్గా మన 1 పర్సన్కి యూస్ చేసుకునే పౌడర్స్ అయితే మాత్రం చిన్నవే తీసుకోండి. ఎందుకంటే పౌడర్ మనం యూస్ చేసేటప్పుడు చాలా తక్కువ యూస్ చేస్తాం, తొందరగా ఎక్స్పైర్ అవుతుంది. ఆ ఎక్స్పైర్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్స్పైర్ అయిపోయింది వాడితే స్కిన్కి ఎలర్జీస్ లేకపోతే స్కిన్ బ్లాక్ అవ్వడం అనేది మనకు జరుగుతుంది అనమాట. అందుకని మ్యాక్సిమం మీరు తీసుకున్నప్పుడు పౌడర్ డబ్బాలు చిన్నవి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్ఫ్యూమ్స్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే డియోడ్రెంట్స్ 1000స్లో 1500స్లో ఆ రేంజ్లో తీసుకుంటారు. అంటే ఎవరిష్టం వాళ్ళదబ్బా, నేనేం అలా అనుకోని. కానీ ఇప్పుడు మనం తీసుకునేది తక్కువ రేట్లోవి మంచి స్మెల్ వచ్చేవి కూడా మనకు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే అత్తర్స్. ఇప్పుడు అత్తర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ లవ్ అని చెప్పి ఒక పెర్ఫ్యూమ్ ఉంటుంది. అది సేమ్ టు సేమ్ స్మెల్ అత్తర్ మ్యాగ్నెట్కి వస్తుంది అనమాట. అలాగా గ్యారంటీగా ఏ పెర్ఫ్యూమ్ ఉందో దానికి సేమ్ అత్తర్ అనేది ఉంటుంది అనమాట. అది మీరు చూస్ చేసుకొని కొనుక్కుంటే 1000కి కొనే పెర్ఫ్యూము 90 రూపాయలు 80 రూపాయలు, చిన్న డబ్బాలు అయితే 50 రూపాయలు, అదే చిన్న సీసాలు అయితే 50 రూపాయలు 30 రూపాయలు కూడా ఉంటాయి మీకు. అలాగా మీ అందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లాండ్రీలో మనకి ఇవి సర్ఫులు అయ్యి ఉంటాయి కదా. చాలామంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ అనేది జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు మీరు కేజీ లెక్కన తీసుకోండి. అదే 3-4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ అనుకోండి, మీకు 1/2 కేజీ కంపల్సరీగా సరిపోతుంది. కాబట్టి మీరు మంత్లో 1/2 కేజీ మాత్రమే కొనుక్కోండి. అప్పుడు మీకు ఏమవుతుంది, సేవ్ అవుతుంది కదా మనీ. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మరి నెక్స్ట్ మనకి హెయిర్ కేర్ అనమాట. హెయిర్ కేర్ కూడా కంపల్సరీ అందరూ కొనాల్సిన ఐటమే కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే బాటిల్స్ కొంటాం అనమాట. అంటే మనకి సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకి బాటిల్స్ మీదకే వెళ్తుంది. అది బాటిల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైమ్స్ మనం కంగారుగా స్నానం చేసేటప్పుడు ఒక్కసారి ప్రెస్ చేసామంటే మొత్తం వస్తుంది. ఏంటి ఆ షాంపూ వచ్చినప్పుడు ఏమవుతుంది, సరే మళ్ళీ దాంట్లోకి ఏ బాటిల్లోకి ఏ వేస్తాంలే అని చెప్పి అంతా వాడేస్తాం. అప్పుడు ఏమవుతుంది, షాంపూ బాటిల్ అంతా ఈజీగా తొందరగా అయిపోతుంది. సో దానికి బదులు మనం ఏం చేయాలంటే శాషెట్స్ అనేవి మీరు యూజ్ చేస్తే మీకు హెయిర్కి బట్టి ఒక 2 or 3 శాషెట్స్ మీకు సరిపోతుంది అనమాట. కాబట్టి బాటిల్కి బదులు ప్యాకెట్లు యూజ్ చేసుకోండి, అది బెస్ట్ ఐడియా. కండిషనర్స్ కూడా సేమ్. అంటే చాలామంది కండిషనర్స్ ఏం యూజ్ చేయరు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం అమ్మాయిలు కండిషనర్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో మీరు కండిషనర్స్ కూడా సేమ్ ప్యాకెట్స్ యూజ్ చేసుకుంటే మనకి సేవ్ అవుతుంది మనీ. అయితే వాటిలో చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. అస్సలైన సేవింగ్ ఏదైనా ఉందంటే కిచెన్ సేవింగే. అయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆట అంటే మనం కొంతమంది ఏం చేస్తారు, నైట్ టైమ్స్ చపాతీలు తినేవాళ్ళు అయితే మీరు గట్టిగా 3-4 కేజెస్ కొనుక్కున్నా కూడా మీకు బాగానే యూజ్ అవుతుంది. కానీ మీరు అసలు చపాతీలు తినవు, నైట్ కూడా అన్నమే తింటాం అనుకునే వాళ్ళు అయితే 1-2 కేజీలు అయితే తీసుకోండి అంతే. ఎందుకంటే మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి తీసుకుంటే సరిపోద్ది. కానీ కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే కేజీ ప్యాకెట్స్ తీసుకుంటారనమాట. కేజీలు తీసుకోవద్దు, మీకు కరెక్ట్గా ఎంత యూజ్ అవుతుంది, ఎంత మేము తినగలము అనుకుంటే 1/2 కేజీలు అలా తీసుకోండి. మైదా వచ్చిందనుకోండి, మైదా ఏంటంటే మనకి ఎక్కువ యూజ్ చేయరు చాలామంది, కాబట్టి 1/2 కేజీ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు శనగపిండి అనుకోండి, మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి తక్కువ మనం యూజ్ చేసేది, అదే నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ మనమైతే తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి శనగపిండి కూడా 1/2 కేజీ అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట.
ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు రాగి పిండి చాలామంది డైలీ జావలు తాగుతున్నారు కాబట్టి మీరు కూడా తాగుతారు అనుకుంటేనే హాఫ్ కేజీ తీసుకోండి. హాఫ్ కేజీ అయితే కంపల్సరీగా మీకు 1 మంత్ వచ్చేస్తుంది. సో రాగి పిండి సరిపోతుంది అనమాట హాఫ్ కేజీ. కార్న్ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మీ ఇష్టం, మీరు ఎక్కువ యూస్ చేస్తామంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి. తర్వాత మనకి ఏంటంటే పప్పులు అనమాట. పప్పుల్లో మనం డైలీ పప్పు వండుకుంటాము మేము అనుకునే వాళ్ళైతే మీరు హాఫ్ కేజీలు తీసుకుంటే సరిపోద్ది. అంటే పెసరపప్పు, కందిపప్పు హాఫ్ కేజీలు తీసుకుంటే సరిపోద్ది. పచ్చిశనగపప్పు ఎలాగో మనం ఏంటది పోపులకే వాడతాం కాబట్టి అదొక పావు కేజీ సరిపోద్ది. మినప్పప్పు, పెసరపప్పు అంటే పొట్టు పెసరపప్పు అంటే మీరు పెసరట్లు వేసుకుంటాం అనుకుంటే కేజీలు తీసుకోండి, లేదంటే తక్కువ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు వేపిన శనగపప్పు అనుకోండి చట్నీస్ కాబట్టి మీరు చట్నీస్ వేపిన శనగపప్పుతో చేసుకుంటాము అనుకుంటే పావు కేజీలు తీసుకోండి సరిపోతుంది అనమాట. దీంట్లో మనకి పప్పుల్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకు కూడా, ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా మంచిది కాబట్టి మీరు పప్పులు అయితే కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఓకే, వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి పల్లీలు ఏంటంటే మీరు పల్లీల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందంటే 28 గ్రామ్స్ పల్లీల్లో 7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది తెలుసా. కాబట్టి పల్లీలు మీరు కేజీ తీసుకోండి. కేజీ తీసుకొని చట్నీస్ వాటికి పల్లీలు యూస్ చేస్తూ ఉండండి. చట్నీలకి, ఉప్మాల్లో ఎక్కువ వేయడం అలాంటివి చేస్తూ ఉంటే మీకు పల్లీలు అయితే చాలా మంచిది, హెల్త్కి యూస్ చేయండి. నెక్స్ట్ అంటే మీరు ఉప్మాలు ఎక్కువ తినే వాళ్ళైతే, ఉప్మాలు మేము చాలా ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళైతే కేజీల్లో తీసుకోండి. కరాచీ రవ్వ కానీ మన గోధుమ రవ్వ కానీ మీకు మేము ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు కేజీ తీసుకోండి, లేదంటే హాఫ్ కేజీ తీసుకోండి. అలా చేస్తే బాగా సేవ్ అయితే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మసాలా దినుసులు జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇప్పుడు ఇందులో ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఏంటంటే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకుంటే మీకైతే అసలు వేస్ట్ అవ్వదు. కిరాణా అనేది, గ్రోసరీ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. ఇలాగ మీరైతే సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.